హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చక్కెర పొంగలండి. ఈ చక్కెర పొంగలి ఈజీగా కుక్కర్లో పొడి పొడిగా వచ్చేటట్లు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈరోజు నేను చూపించినట్లు టిప్స్ కొలతలు ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా చక్కెర పొంగల్ కుదురుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 3/4 కప్పు రైస్, 1/4 కప్పు పెసరపప్పు, అలాగే 1/2 నుంచి 3/4 కప్పు గీ పట్టొచ్చండి, 1 కప్పు బెల్లము, 1/2 కప్పు షుగరు, 3 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 టేబుల్ స్పూను క్యాషు, 1 టేబుల్ స్పూను కిస్మిస్ తీసుకోవాలి. మీరు రైస్కిను పెసరపప్పుకి 1 కప్పు అని కొలత తీసుకోండి. 1 కప్పు రైసు పెసరపప్పు కలిపి తీసుకుంటే 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇలాగ శుభ్రంగా రైస్ అది కడుక్కున్నాక 2 కప్పులు వాటర్ పోసి ఒక ½ అన్ అవర్ నానబెట్టాక కుక్కర్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. పప్పును అలాగే రైస్ కుక్ అయిపోతుంది. మరీ మెత్తగా కుక్ చేయొద్దు, అలా అని పొలుకుగా ఉండేటట్టు కూడా చేయొద్దు. బాగా కుక్ అవ్వాలి రైసును పెసరపప్పు. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులోకి కొంచెం గీ వేసుకుని ఈ కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా సన్నగా కట్ చేసి వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఇవి అలా వేయించితేనే టేస్ట్ బాగుంటుంది. అవి వేగాక జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి అన్ని కలర్ వచ్చే వరకు వేయించినాక తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలోకి 1 కప్పు బెల్లము, సగం కప్పు షుగరు వేసి కొంచెంగా వాటర్ పోసుకుని బెల్లము షుగరు కరిగే వరకు తిప్పుకుంటే సరిపోతుందండి. మనకేం పాకం అక్కర్లేదు. ఇలాగ 5 నిమిషాలు కనుక మీరు కుక్ చేస్తే మనకి బెల్లము షుగరు కరిగిపోయిందండి. ఇప్పుడు మనకి ప్రెషర్ వచ్చేస్తే కనుక కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి ఇలా పొడి పొడిగా ఉండాలి రైసు పప్పు. మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని మరీ బిరుసుగా ఉండకూడదు. ఒకవేళ బిరుసు ఎక్కితే కనుక మళ్ళీ కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన రైస్ని ఈ బెల్లం పాకంలోకి వేసి తిప్పుకోవాలి. ఎందుకంటే రైస్ బిరుసుగా ఉంది అంటే కనుక పాకంలో వేసాక ఇంకా బిరుసెక్కిపోతుంది. అందుకని ఒకవేళ మీకు రైస్ సరిగ్గా కుక్ అవ్వకపోతే మళ్ళీ 1 విజిల్ రానిచ్చి కుక్ చేసుకోండి. ఇలాగా గీ కూడా వేసుకుని కొంచెం, మొత్తం గీ పట్టదండి, 1/2 నుంచి 3/4 కప్పు మీ ఇష్టం. గీ అనేది కొంచెం ఎక్కువ తక్కువ మీరే చూసి వేసుకోండి. ఇలా గీ కూడా వేసి బాగా తిప్పాక ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే కొంచెం చిన్నగా ఇంత పచ్చకర్పూరం అండి. ఇది వేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, గుళ్ళో ప్రసాదం లాగా ఉంటుంది. ఇది కూడా వేసి ఇందాక వేయించుకున్న కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వేసి అన్నీ బాగా కలుపుకుని 5 నిమిషాలు కనుక మనం కుక్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి చక్కెర పొంగల్ది. ఇలా కొంచెం లిక్విడీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరీ గట్టి పడే వరకు ఉంచితే కనుక తర్వాత ఆరినాక ఇంకా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మనం మూత పెట్టుకుని 10-15 నిమిషాలు వదిలేస్తే కనుక మనకి చక్కెర పొంగలి ఆ వేడికి నీరంతా పీల్చుకుని పొడి పొడిగా వస్తుందండి. ఇదిగోండి 10-15 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ బాగుంటుందండి. మరి స్టవ్ మీద ఎక్కువసేపు తిప్పేశారంటే గట్టిగా అయ్యే వరకు ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది, అప్పుడు అంత బాగోదు. ఇదిగోండి మనకి మన చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఇంకా తీసి సర్వ్ చేసుకోవటమే. ఇందులో మెయిన్ టిప్స్ అల్లా మనకి రైస్ కరెక్ట్గా కుక్ అవ్వాలండి. మరీ మెత్తగా అవ్వకూడదు, అలా అని మరీ బిరుసుగా ఉండకూడదు. తర్వాత పచ్చకర్పూరం తప్పకుండా వేయండి, వేసి ట్రై చేసి చూడండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా గుళ్ళో ప్రసాదంలా వస్తుంది. లాస్ట్ ఆఫ్ చేసేటప్పుడు కూడా మరీ గట్టి పడనివ్వద్దు. స్టవ్ మీద కొంచెం లిక్విడీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 15 నిమిషాలు వదిలేస్తే కనుక మనకి పొడి పొడిగా వస్తుంది చక్కెర పొంగలి. నేను చెప్పిన టిప్స్ కొలతలు ఫాలో అయితే కనుక మీకు కూడా పొడి పొడిగా చక్కెర పొంగలి వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.